అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఈ దినమున మనం మరి ఒకసారి ప్రభు యొక్క సన్నిధిలో కూడి ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా లెసన్ వినడానికి దేవుని యొక్క సన్నిధిలో ఏకాగ్రతతో కూర్చోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క లెసన్లోనికి వెళ్ళడానికంటే ముందుగా మనము దేవునికి ప్రార్థన చేసుకొని ఈ లెసన్ మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ కాపాడినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువ. మేము లెసన్లోనికి వెళ్తున్న సమయంలో మీ యొక్క మాటను ప్రభువ మా హృదయం మంది మేము ఉంచుకొని ప్రభువ దాన్ని ధ్యానించడానికి కావలసిన కృపను ప్రభువ మాకు దయచేసి మీరే మహిమను పొందమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోయే 35th లెసన్ ఏంటంటే హిజ్కియా. ఈ లెసన్ యొక్క బైబిల్ భాగం ఏంటంటే 2వ దినవృత్తాంతములు 29 మరియు 30 అధ్యాయములు, యెషయా 38వ అధ్యాయము 1 నుంచి 22 వచనములు. బైబిల్ పోర్షన్ 2nd Chronicles 29 and 30 chapters and Isaiah 38th chapter 1 to 22 verses. అదేవిధంగా ఈ లెసన్ యొక్క కంఠస్థ వాక్యం ఏంటంటే కీర్తనలు 50:15. ఆపత్కాలముల నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. Psalm 50:15. కాల్ ఆన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్, ఐ విల్ డెలివర్ యూ అండ్ విల్ హానర్ మీ. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోయే హిజ్కియా లెసన్ ఒక రాజు అన్నమాట హిజ్కియా. అయితే ఇతడు ఏ విధంగా దేవునిని హృదయపూర్వకంగా అనుసరించాడు, అదేవిధంగా శత్రువులు వచ్చినప్పుడు తనకు ఆపత్కాల సమయంలో ఏ విధంగా దేవునికి మొరపెట్టాడు, తనకు రోగం కలిగినప్పుడు కూడా ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, సో దేవుడు అతని ప్రార్థనలకి ఏ విధంగా జవాబిచ్చాడు అనే విషయంలన్నిటి గురించి కూడా ఇప్పుడు మన లెసన్లో మనము నేర్చుకున్నాం. సొలొమోను రాజు మరణించిన తర్వాత ఇశ్రాయేల్ రాజ్యం ఏదైతే మొత్తం రాజ్యం ఉందో అదంతా కూడా 2 భాగాల కింద విభజింపబడింది అనమాట. అందులో ఒక భాగము యూదా రాజ్యము, ఇంకొక భాగము ఇశ్రాయేలు రాజ్యం. అయితే ఈ యూదా రాజ్యమును పరిపాలించే రాజులు ఎవరైతే ఉన్నారో వారిలో కొంతమంది దేవునికి లోబడిన వారు ఉన్నారు, కొంతమంది దేవునికి లోబడిన వారు ఉన్నారనమాట. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక రాజు, ఆయన పేరు హిజ్కియా అని చెప్పాను కదా. సో ఈ హిజ్కియా యొక్క రాజు గురించి ఈరోజు మనము నేర్చుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఈయన హిజ్కియా రాజు. అయితే ఈయన పరిపాలించడానికంటే ముందు, అంటే ఈయన ఇంకా రాజుగా అవ్వడానికంటే ముందు ఉన్న పరిస్థితి, యెరూషలేము యొక్క దేవాలయం ఎలా ఉంది అంటే అది మొత్తం కూడా మూసివేయబడింది. సో అంటే దేవాలయంలో ఆరాధన కానీ, బలులు కానీ, అర్పణలు కానీ ఏది జరగట్లేదు. మనం ఇంతకుముందు ప్రత్యక్ష గుడారం నుంచి నేర్చుకున్నాం కదా, అందులో ఏమేమి ఉపకరణములు ఉంటాయి, ఇవన్నీ కూడా దేవాలయంలో ఉంటాయి. కానీ దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా ఏవైతే జరగాలో అర్పణలు కానీ, దేవుని ఆరాధించే విషయంలో కానీ అవి ఏమి కూడా ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో జరగట్లేదు. ఇంకా ఆ యొక్క యెరూషలేము దేవాలయం కూడా పూర్తిగా విగ్రహాలతో కూడా నిండిపోయింది అనమాట. పరిశుద్ధమైన దేవాలయంలో విగ్రహాలు కూడా వచ్చేసినాయి. అంటే అప్పటి కాలంలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరానికి ప్రజలు ఎవరు కూడా రావట్లేదు అనమాట. సో అలాంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఈ యొక్క హిజ్కియా రాజు యొక్క తండ్రి పేరు ఏంటంటే ఆహాజు. సో ఈయన యూదా రాజ్యాన్ని ఏలడం ప్రారంభించాడు. అయితే ఈయన యూదా రాజ్యాన్ని ఏలడం ప్రారంభించినప్పుడు ఈయన చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఆయన మొదటిగా యెరూషలేము దేవాలయం ఏదైతే ఉందో దానిని శుద్ధీకరించాడు. అంటే లోపల ఉన్న విగ్రహాలన్నీ తీయించేశాడు. ఆయన యాజకులు నియమించి మళ్ళీ తిరిగి యెరూషలేము యొక్క దేవాలయంలో ఆరాధన స్టార్ట్ చేయించాడు అనమాట. దావీదు ఏ విధంగా దేవునికి ఇష్టానుసారంగా నడుచుకున్నారో ఈయన కూడా తన పితరుడైన దావీదు వలె కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎట్లా అతనికి ఇష్టానుసారంగా ఈయన నడుచుకున్నాడు అనమాట. కాబట్టే ఈ యొక్క దేవాలయం ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఆయన మరలా దీన్ని మొత్తం ప్యూరిఫై చేసి మళ్ళీ ఇందులో చూడండి, వీళ్ళు యాజకులు మళ్ళీ మందసాన్ని లోపల మంచిగా పెడుతున్నారు కదా. సో ఈ యాజకులందరినీ కూడా నియమించాడనమాట. నియమించి తిరిగి దేవాలయంలో ఆరాధన అనేది ఈ యొక్క హిజ్కియా రాజు ప్రారంభించాడనమాట. సో ఆరాధన ప్రారంభించి అక్కడ బలులను అర్పించారు. ఇంకా అంతేకాకుండా పస్కా పండుగను కూడా చాలా ఘనంగా ఆచరించారు. అంటే అప్పటికి ప్రజలు పస్కా పండుగ చేయడం కూడా వాళ్ళు మానేశారనమాట. సో
అప్పుడు మళ్ళీ తిరిగి ఇతను ఏం చేశారు, పస్కా పండుగ అనేది ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ చేయాలని దేవుడు ధర్మశాస్త్రంలో వాళ్ళకి ఇశ్రాయేల్ ప్రజలకు వాళ్ళకి చెప్పారు. కానీ వీళ్ళు ఆ పండుగ కూడా మానేశారు. అంటే దేవుని సన్నిధిలో పండగలు లేవు, బలులు అర్పణలు ఏమీ లేకుండా అలాంటి ఒక భయంకరమైన స్థితిలో ప్రజలు ఉన్నప్పుడు ఈ రాజు ఏం చేశారంటే మళ్ళీ దేవాలయములో బలులను స్టార్ట్ చేశారు. అదేవిధంగా అందరూ కలిపి ప్రజలందరినీ కూడా కలిపి అతను ఏం చేశారంటే చాలా ఘనంగా పస్కా పండుగను కూడా ఆచరించారనమాట. అంతేకాకుండా హిజ్కియా ఇంకా తన ప్రజలందరికీ కూడా ఏమని చెప్పాడంటే, ఇశ్రాయేలు ప్రజలారా, మీరందరూ కూడా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపుకి తిరగండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆజ్ఞాపించాడనమాట. మీరు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతారో ఆయన కూడా తిరిగి మీ వైపుకి తిరుగుతారు అని చెప్పేసి ప్రజలందరికీ కూడా ఏం చేశారంటే దేవుని వైపుకి తిరగమని ఒక ఆజ్ఞ కూడా రాజు ఇచ్చాడు. సో ఈ విధంగా అతను ఒక మంచి ప్రారంభంతో తన యొక్క ఏలుబడి అనేది ఆయన స్టార్ట్ చేశాడనమాట. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు ఒకసారి ఏమైంది అంటే, ఈ యొక్క హిజ్కియాకు లేదంటే దేవుని రాజ్యమైన యూదాకు శత్రువైన సన్హెరీబు అనే రాజు, అతను అష్షూరు యొక్క దేశమునకు రాజు అనమాట. అష్షూరు రాజ్యమునకు అతను రాజు, అతని పేరు సన్హెరీబు. అయితే ఇతడు ఒకసారి యెరూషలేంకి వచ్చి యెరూషలేం చుట్టూ కూడా ముట్టడి వేశారనమాట. అంటే యెరూషలేంని అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సో చుట్టూ శత్రువుల యొక్క సైన్యము ఉన్నది. సో శత్రువుల సైన్యం ఉన్నప్పుడు హిజ్కియా అతడు రాజు కాబట్టి అతను ఏం చేశాడు అంటే ప్రజలందరితో కూడా ఒక మాట చెప్పాడనమాట. ఏంటంటే, మీరు దిగులు పడకండి, మీరెంత మాత్రం కూడా భయపడవద్దు. ఇంకా మీరు ఈ అష్షూరు రాజుకైనను అష్షూరు రాజు సైన్యముకైనా కూడా మీరు భయపడకండి. ఎందుకంటే ఇతనికి ఏదైతే సహాయం ఉందో, అంటే అష్షూరు రాజుకి ఏదైతే సహాయం ఉందో దానికంటే అధికమైన సహాయము మన దగ్గర కలదు అని చెప్పి ప్రజలందరికీ కూడా చాలా ధైర్యం ఇచ్చే మాటలు చెప్పాడనమాట. ఎందుకంటే శత్రువు చుట్టూ ఉన్నప్పుడు ప్రజలు ఎంత భయపడతారు కదా. సో అలాంటి భయంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా ఆ భయం పోగొట్టడానికి వాళ్ళకి చాలా ధైర్యం గల మాటలు చెప్తున్నాడు. అతను చెప్పిన మాటల్లో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, అతనికి ఉన్న సహాయం అంటే అష్షూరు రాజుకు సన్హెరీబుకున్న సహాయం కంటే మనకున్న సహాయం అనేది చాలా పెద్దది, లేదంటే చాలా గొప్పది అని చెప్తున్నాడు. అంటే వీళ్ళకి సహాయంగా ఎవరున్నారు? దేవుని ప్రజలకు సహాయంగా దేవుడే ఉన్నాడు. సో ఆ దేవుడు మనకి అండగా ధైర్యంగా ఉన్నాడు అనే ఒక ధైర్యాన్ని ఈయన రాజు కాబట్టి ప్రజలందరికీ ఇస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ మాట ప్రజలందరూ విన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఈ యొక్క హిజ్కియా చెప్పిన మాటల మీద వాళ్ళు నమ్మకం ఉంచారు. సో ఆ మాటలను వాళ్ళు నమ్మారనమాట. అయితే ఇట్లా నమ్మిన తర్వాత ఈ సన్హెరీబు రాజు ఏం చేశాడంటే, ఇవాళ సేవకులు అనమాట వీళ్ళు. ఈ సేవకులు తన సేవకులను అక్కడికి పంపించి కొన్ని మాటలు మీరు హిజ్కియాకి చెప్పండి, లేదంటే అక్కడ ఉన్న ప్రజలకి చెప్పండి అని చెప్పేసి చెప్పారన్నమాట. అయితే ఆ మాటలు ఏంటి అంటే, ఆ మాటలు అది యెహోవాని దూషించే మాటలు ఉన్నాయన్నమాట. ఇంకా హిజ్కియాని కూడా దూషించే మాటలు అందులో ఉన్నాయి. అంటే మీ దేవుడు ఏం చేయగలడు, మీ దేవుడు మా చేతుల్లో నుంచి మిమ్మల్ని విడిపించలేడు అని చెప్పేసి దేవునికే వ్యతిరేకమైన మాటలన్నీ కూడా ఈ సన్హెరీబు తన సేవకుల ద్వారా వీళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశాడనమాట. వీళ్ళు ఇంత ధైర్యంగా హిజ్కియా ప్రజలందరినీ ధైర్యపరిచాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, మీ దేవుడు మా చేతుల నుంచి మిమ్మల్ని విడిపించలేడు యెహోవా అని చెప్పేసి యెహోవాకి వ్యతిరేకంగా వాళ్ళు యెహోవాని దూషించడం వీళ్ళు మొదలు పెట్టారనమాట. ఇంకా హిజ్కియాకు కూడా మాటలు అన్నారు, హిజ్కియా మాటలు మీరు నమ్మకండి అని. అలాంటి విషయాలు కూడా ప్రజలకి చెప్పారు. సో ఈ విధంగా చెప్పి వీళ్ళు ఏం చేశారంటే కొన్ని లెటర్స్ రాసి హిజ్కియాకి పంపించారనమాట. వీళ్ళు ఏదైతే మాట్లాడారో ఆ మాటలన్నీ కూడా లెటర్స్లో రాసి హిజ్కియాకి పంపించారు. పంపించిన తర్వాత సో ఈ విషయం హిజ్కియాకి తెలిసినప్పుడు ఇక్కడ చూడండి, ఇవి లెటర్స్ అనమాట. ఈయన హిజ్కియా ఏం చేశాడు అంటే ఈ లెటర్స్ని దేవాలయం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో పెట్టి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా శత్రువులు వచ్చారు ప్రభువా, ఇట్లా అంటున్నారు, ఇట్లా చేస్తున్నారు అని చెప్పి తన యొక్క ప్రార్థన అంతా కూడా దేవుని సన్నిధిలో అతను చేశారనమాట. ఇంకా ఈయనకి హెల్ప్ఫుల్గా ఆ కాలంలో యెషయా ప్రవక్త ఉండేవాడు. సో ఆ యెషయా ప్రవక్త కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టారనమాట. సో ఈ విధంగా అతను శత్రువుల విషయం అంటే తన చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు ఆ శత్రువులు భయంకరంగా ఇట్లాంటి మాటలన్నీ కూడా చెప్తున్నారు కదా. సో ఆ మాటలన్నిటిని బట్టి కూడా ఈయన ఏం చేశాడో చాలా వేదంతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడనమాట. ప్రభువా ఇగో ఇట్లా ఉంది నా పరిస్థితి అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టాడు. ఎందుకంటే ఇతను రాజు. సో ఇతను ఆ శత్రువులను గెలిస్తేనే ప్రజలందరూ కూడా ఎట్లా ఉంటారు, సేఫ్గా ఉంటారు.
కాబట్టి ఆ ప్రజల యొక్క సమస్తమైన సంరక్షణ కొరకు దేవుని సన్నిధిలో ఇతను మొరపెట్టాడనమాట. అయితే ఎప్పుడైతే ఇతను మొరపెట్టినప్పుడు దేవుడు ఇతని యొక్క ప్రార్థనను విన్నాడు. ఎందుకంటే ఇతడు దేవునికి ఇష్టానుసారంగానే ప్రవర్తిస్తున్నాడు కదా. సో ఇతను దేవునికి విధేయత కలిగి నడుచుకుంటున్నాడు. సో ఈ విధంగా దేవునికి విధేయత కలిగి నడుచుకొని, అదేవిధంగా అతడు చేసిన ప్రతి పని ఏదైతే దేవుని యొక్క పనిని అతను ప్రారంభించాడో ఆ పని అంతా కూడా అతను హృదయపూర్వకంగా చేశాడు. అంటే ఫ్రీ విల్గా మంచిగా, ఎవరు అతన్ని ఫోర్స్ చేసింది కాదు, ఎవరో ఒకరు చేయమని చెప్పినప్పుడు కూడా అతను చేయలే. అతనే హృదయపూర్వకంగా దేవుని యొక్క పనిని అతను చేశాడనమాట. సో ఇలాంటి ఒక వ్యక్తి చేసిన ప్రార్థనని ఏం చేశారు, దేవుడు విన్నారు. విని వెంటనే దానికి దేవుడు సమాధానాన్ని ఇచ్చారనమాట. ఆ సమాధానం ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఇది అష్షూరు వాళ్ళ యొక్క దండు అనమాట, వాళ్ళ సైన్యం. సో ఈ సైన్యంలోనికి దేవుడు ఒక దూతను పంపించి ఆ సైన్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేశారు అంటే చంపించేశారు దేవుడు. అంటే అందరినీ కూడా నాశనం చేసేసారు. అంటే శత్రువుల్ని దేవుడే ఏం చేశారు, దూతని పంపించేసి వీళ్ళు యుద్ధం చేయకుండానే, హిజ్కియా వాళ్ళు యుద్ధం చేయకుండానే దేవుడే వీళ్ళ పక్షమున యుద్ధం చేసి ఆ ప్రార్థనని విని దేవుడు దానికి సమాధానంగా ఒక దూతని పంపి వీళ్ళందరినీ కూడా నాశనం చేశారనమాట. సో ఈ నాశనం చేసినప్పుడు ఈ విషయము ఈ శత్రు రాజైన, ఎవరైతే అష్షూరు రాజైన సన్హెరీబ్ ఉన్నాడో ఆయనకి తెలిసి అతను ఏం చేశాడు అంటే సిగ్గుపడి ఏం చేశారంటే తిరిగి ఈ యొక్క ప్రాంతంలోంచి తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అప్పటి వరకు దేవుని దూషించాడు కదా అతను. కానీ ఎప్పుడైతే దేవుడు ఈ కార్యం చేయగానే అతను సిగ్గుపడి ఏం చేశారంటే యెరూషలేమును వదిలిపెట్టేసి అతను తిరిగి తన యొక్క ఓన్ ల్యాండ్, తన కింగ్డమ్కి అతను తిరిగి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి అతను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఈయన అష్షూరు రాజు అనమాట. వీళ్ళు అష్షూరు రాజు యొక్క సొంత పిల్లలే అనమాట. అతను కడుపున పుట్టిన వారే ఏం చేశారంటే అష్షూరు రాజుని చంపేశారు. సో ఈ విధంగా ఈ రాజు కూడా మరణించారనమాట. సో ఈ విధంగా అష్షూరు యొక్క సైన్యం చేతిలో నుంచి దేవుడు ఏం చేశారంటే హిజ్కియాను మరియు తన యొక్క ప్రజలందరినీ కూడా దేవుడు రక్షించాడు. ఇలా హిజ్కియా యొక్క ప్రార్థనను బట్టి, హిజ్కియా తాను హృదయపూర్వకంగా చేసిన పనిని బట్టి దేవుడు ఏం చేశాడు అంటే అతని ప్రార్థన అంగీకరించి ప్రజలందరినీ కూడా ఈ మాత్రం యుద్ధం చేయకుండానే దేవుడు ఎంత తన బాహువుని చాపి, హిజ్కియా చెప్పాడు కదా, వాళ్ళకున్న బలం కంటే మన వైపునున్న బలం చాలా ఎక్కువ అని హిజ్కియా ఎంత విశ్వాసంతో చెప్పిన మాటను బట్టి దేవుడు ఏం చేశాడు, అతని హృదయం యొక్క ఆలోచన దేవునికి తెలుసు. అతడు ఎంత విశ్వాసంతో ఉన్నాడో కూడా దేవుడు చూశాడు. కాబట్టి మన దేవుడు అంత బలమైన వాడు అని ప్రజలందరినీ కూడా అతను ఎంకరేజ్ చేసిన కారణంను బట్టి హిజ్కియాను దేవుడు ఏం చేశారంటే ప్రజలందరినీ కూడా రక్షించారు. శత్రువులందరినీ కూడా దేవుడే అక్కడ నాశనము చేశారనమాట. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత ఇక్కడ చూడండి, ఈయన హిజ్కియా అనమాట. ఈయనకి ఒక మరణకరమైన రోగం వచ్చింది. అంటే ఆయనకి ఇంకా బాగుపడడు అనమాట, చనిపోతాడు. అతనికి ఒక పుండు పుట్టిందనమాట అతని శరీరం పైన. సో ఆ మరణకరమైన రోగం ఇతనికి వచ్చినప్పుడు చూడండి, ఇతను బెడ్లో ఉన్నాడు కదా, అప్పుడు ఈయన ఎవరు అంటే యెషయా ప్రవక్త. ఈయనకి దేవుడు వాక్కు ప్రత్యక్షమై చెప్పిన మాటను ఏం చేశారంటే ఈయన వచ్చి హిజ్కియాకి చెప్పారు. ఏమనంటే, ఇదిగో నీవు మరణం అవుచున్నావు, ఇంకా నువ్వు బ్రతకవు, కాబట్టి నీ ఇల్లును నువ్వు చక్కబెట్టుకో అని చెప్పేసి ఈ మాట దేవుడు నీకు చెప్పమని నాకు చెప్పారని చెప్పేసి యెషయా వచ్చి మన హిజ్కియాకి చెప్పారన్నమాట. అంటే ఇంకా నీకు ఈ రోగం వచ్చింది కాబట్టి ఈ రోగం నీకు స్వస్థత అవుతుందని నువ్వు అనుకోవద్దు, నువ్వు చనిపోతావు. కాబట్టి నీ ఇల్లు అంతటిని కూడా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో నీ ఇంట్లో మొత్తం అంతా కూడా నువ్వు కంప్లీట్ చేసుకో, దాన్ని చక్కబెట్టుకో. సో నీకు ఇంకా టైం లేదు, నువ్వు చనిపోతావు అని చెప్పేసి ఆ మెసేజ్ని తీసుకొని యెషయా ఈయన దగ్గరికి వచ్చారు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నిజంగా మనకు కూడా దేవుడు వచ్చి నువ్వు ఇంకా చనిపోతావు, నువ్వు ఇంకా బ్రతకవు అని చెప్పినప్పుడు మనం ఎంత బాధపడతాం కదా. సో హిజ్కియా కూడా అట్లానే ఏం చేశాడంటే చాలా బాధపడి అతను గోడ వైపుకి తన మొహం పెట్టుకొని, తన ముఖమును గోడ వైపుకి తిప్పి అతను చాలా కన్నీళ్ళు విడిచుచు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడనమాట. అంటే తను ఏ విధంగానే సరే స్వస్థపరచాలనే ఉద్దేశంతో అతను ఏం చేశాడు, చాలా బాధతో, ఇంకా నువ్వు చనిపోతున్నావు అని చెప్తే మనం ఎంత ఫీల్ అవుతాం కదా. సో అలాంటి ఫీలింగ్లో నేను ఏం చేశాడంటే వెంటనే దేవునికి మొరపెట్టేశాడు. ఎప్పుడైతే యెషయా వచ్చి చెప్పగానే యెషయా మళ్ళీ చెప్పి మెసేజ్ చెప్పేసి ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు. సో ఈయన వెంటనే ఇంకా లేట్ ఏం చేయకుండా వెంటనే యొక్క గోడ వైపుకి తిరిగేసి దేవునికి సన్నిధిలో కన్నీరు విడిచుచు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థన చేశారనమాట. సో ఈయన ఈ కన్నీరు విడిచే ప్రార్థన ఎవరు చూశారు అంటే దేవుడు చూచాడు.
చూడండి, దేవుడు వెంటనే ఈయన ప్రార్థనని దేవుడు కూడా లక్ష్య పెట్టాడనమాట. ఇంకా యెషయా తన ఇంటికి కూడా వెళ్ళలేదు. వెళ్ళకుండానే అతను ఇంకా వెళ్తూ ఉన్నప్పుడే మళ్ళీ యెహోవా వాక్కు యెషయాకి ప్రత్యక్షమై ఏమని చెప్తుందంటే, నువ్వు మళ్ళీ తిరిగి మన హిజ్కియా ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి నేను నీకు ఏదైతే చెప్తున్నానో నువ్వు వెళ్ళి అతనితో చెప్పు అని చెప్పేసి యెహోవా వాక్కు ఆయనకి చెప్తారు. దేవుడు ఆయనకి యెషయాకి చెప్తారనమాట. అప్పుడు యెషయా మళ్ళీ తిరిగి వచ్చి హిజ్కియా దగ్గరికి వస్తాడు. వచ్చి, ఇదిగో నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెప్పేసి, నీవు కన్నీరు విడుచుట నేను చూసిని, నువ్వు ఈ ఏడుపు ఏదైతే ఉందో అది నేను చూశాను. సో నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా నేను నీకు 15 సంవత్సరంలో ఆయుష్ను నేను నీకు ఇస్తున్నాను అని దేవుడు చెప్పిన మాటని యెషయా మళ్ళీ తిరిగి హిజ్కియాకి చెప్పారనమాట. చూడండి, ఈయన ప్రార్థనకి ఏమొచ్చింది? వెంటనే జవాబు వచ్చేసింది. ఈయన కన్నీరు విడవడం ఎవ్వరు చూడలేదు. అక్కడున్న మామూలు పీపుల్ కూడా ఎవరు చూసినట్టు లేదు. యెషయాకు కూడా ఆ విషయం తెలియదు. కానీ ఈయన కన్నీరు విడవడం ఎవరు చూశారు? దేవుడు చూశాడు. సో మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరు చూసినా చూడకపోయినా ఖచ్చితంగా మనల్ని ఎవరు చూస్తారు? దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఈయన చూస్తారు కదా, చూసిన వెంటనే ఏం చేశారు? దేవుడు ఆన్సర్ ఇచ్చేశారు. ఇంకా యెషయా తన ఇంటికి కూడా వెళ్ళలేదు, ఆయన ఇంకా వెళ్తూ ఉన్నాడు. అప్పుడే దేవుని మాట అతనికి మళ్ళీ ప్రత్యక్షమైపోయి మళ్ళీ తిరిగి రిటర్న్ యెషయా మళ్ళీ తన దగ్గరికి వచ్చేసి దేవుడు ఆన్సర్ అనేది హిజ్కియాకి ఇచ్చేసారనమాట. చూడండి, దేవుడు తన పిల్లల యొక్క ప్రార్థనని ఎంత బాగా వింటారు అంటే, మనల్ని ప్రతి దాన్ని తన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చేసే ప్రతి ప్రార్థనని దేవుడు చూస్తాడు, విని ఆయన తప్పకుండా దానికి ఏం చేస్తాడు? ఆన్సర్ ఇస్తాడు. ఈ హిజ్కియా జీవితంలో మనం అదే కదా చూసినాం. ఆయన ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాడు. సో ఈ విధంగా చెప్పిన తర్వాత ఈ యెషయా ఏం చెప్తారు అంటే, ఒక అంజూరపు పండ్లతో ఒక ముద్దను తయారు చేసి ఈయనకి ఏదైతే పుండు వచ్చిందో హిజ్కియాకి ఆ పుండు పైన పెట్టండి అని చెప్పేసి అక్కడ ఉన్న సేవకులకి చెప్తారనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ ప్రార్థనని బట్టి ఈ హిజ్కియాకి స్వస్థత దొరికింది. ఇప్పుడు అతనికి ఎంత? 15 సంవత్సరముల ఆయుష్ అనేది దేవుడు మళ్ళీ అతనికి ఇచ్చాడనమాట. సో ఎప్పుడైతే ఈయన స్వస్థత పొందిన తర్వాత హిజ్కియా చాలా సంతోషంగా ఉన్నాడు. సంతోషించి అతడు దేవుణ్ణి మర్చిపోకుండా ఏం చేశాడు? ఖచ్చితంగా దేవుడు చేసిన కార్యమునికి అతను ఏం చేశాడంటే తిరిగి కృతజ్ఞత చెల్లించాడనమాట. మనం థ్యాంక్స్ చెప్తాం కదా ఎవరైనా ఒక పని చేసినప్పుడు. సో ఇతను చాలా సంతోషంగా దేవుడు ఇంత గొప్ప కార్యం తన జీవితంలో చేసి తనకి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినందుకు ఆయన ఏం చేశారు అంటే దేవుణ్ణి స్తుతించారు. కృతజ్ఞతలు దేవునికి చెల్లించారనమాట. ఆ కృతజ్ఞతలు చెల్లించిన వాటిలో హిజ్కియా ఏమని చెప్పారు అంటే, దేవుడు నా పాపములను క్షమించాడు అనే విషయాన్ని కూడా ఆయన కృతజ్ఞతతో పాడిన ఆ యొక్క పాటలో లేదంటే ఆ యొక్క మాటల్లో ఉంది అనమాట. సో అతను ఈ విధంగా దేవుడు నా యొక్క పాపములు కూడా క్షమించాడని చెప్పారనమాట. అయితే హిజ్కియా యొక్క జీవితం చూసుకున్నప్పుడు మనం చూడండి, హిజ్కియా ఫస్ట్ ఏం చేశాడు? హృదయపూర్వకంగా దేవుని పని అంతటిని అతను జరిగించాడు. అతను యథార్థంగా ఉన్నాడు. అంతేకాకుండా ఆరాధనని తిరిగి ప్రారంభించాడు, బలులను అర్పించాడు, పస్కా పండుగ చేశాడు, శత్రువులు ముట్టడించినప్పుడు ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. నెక్స్ట్ అతనికి రోగం కలిగినప్పుడు ప్రార్థన చేశాడు. దాని నుంచి స్వస్థత దొరికినప్పుడు అతను ఏం చేశాడు? దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. అంటే అతని లైఫ్లో చూసుకుంటే దేవుణ్ణి ఆరాధించాడు. ఆయన ఆపత్కాలంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, స్వస్థత దొరికినప్పుడు ఆయన్ని స్తుతించాడు. సో మనం కూడా మన జీవితంలో ఈ హిజ్కియా యొక్క లైఫ్లో నుంచి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకున్న ప్రతి పరిస్థితి, ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడడం కదా. సో మనకున్న ప్రతి పరిస్థితి లేదంటే ప్రతి విషయము, లేదంటే మనం ఏదైనా ప్రాబ్లంలో ఉన్నామా, మనకి హెల్ప్ కావాలా, దేవుణ్ణి అడగాలి. లేదు మనకి ఏదైనా రోగం వచ్చిందా, అప్పుడు కూడా దేవుణ్ణి మనము అడగాలి, దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. అదేవిధంగా దేవునికి మనము ఆయన చేసిన ప్రతి మేలు విషయంలో మనం ఏం చేయాలంటే కృతజ్ఞత దేవునికి ఖచ్చితంగా చెల్లించాలన్నమాట. సో ప్రార్థనలో ఇవన్నీ మనకు ఉండాలి. దేవుని స్తుతించడం ఉండాలి, మనం చేసిన పాపాలని మనం ఒప్పుకోవాలి, నెక్స్ట్ దేవుడు చేసిన మేలుని బట్టి థ్యాంక్స్ చెప్పాలి, మనకి ఏమైనా హెల్ప్ కావాలంటే దేవుని సన్నిధిలో మనము అడగాలన్నమాట. సో మనం అందరం కూడా దేవుని పిల్లలం కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేసినప్పుడు దేవుడు వెంటనే ప్రార్థన విని ఎట్లా జవాబిచ్చారో, హిజ్కియా కన్నీరు విడిచినప్పుడు ఎవ్వరూ చూడకపోయినా దేవుడు ఏ విధంగా చూశాడో అదే విధంగా మనం చేసే ప్రతి ప్రార్థనని ఎవరు వింటారు? దేవుడు ఖచ్చితంగా వింటారు.
మనుషులు విన్నా వినకపోయినా మనం ఒకవేళ ఏడ్చినా మన కన్నీరు ఎవరి దగ్గర కనబడుతుంది? దేవుని సన్నిధిలో కనబడుతుంది. సో మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనం వెంటనే మనం దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు మనకు వెంటనే సహాయం చేసేది ఎవరు? దేవుడు మాత్రమే. సో కాబట్టి మనమున్న ప్రతి పరిస్థితులు మనం ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మనం దేవునితో ఫ్రీగా మాట్లాడుకోవచ్చు కదా. ఆయన మన తండ్రి కాబట్టి మనము ఏ విషయమైనా దేవునితో మాట్లాడుకోవచ్చు. సో మనం మాట్లాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తారు? మనకి రిప్లై ఇస్తారు. మనం విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలన్నమాట. ఇప్పుడు మన యాక్టివిటీ ఏంటంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూపించినట్టు ఇట్లా ఎన్వలప్స్ తయారు చేయండి. ఇక్కడ ప్రార్థన రాయండి. ఇక్కడ చూడండి, మన ప్రార్థనలో చాలా అంశాలు ఉంటాయి కదా. సో అందులో కంపల్సరీ ఉండాల్సిన అంశాలు ఏంటి? దేవుణ్ణి స్తుతించడము, నెక్స్ట్ మన పాపముల నిమిత్తం క్షమాపణ అడగడము, తర్వాత దేవునికి కృతజ్ఞత చెల్లించడము, తర్వాత మనకి ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా దేవుని సహాయం కొరకు వేడుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు తయారు చేయండి. అది ఇంగ్లీష్లో చేసే వాళ్ళైతే సేమ్ ఇక్కడ ప్రేయర్ అని రాసి ఇక్కడ ఎన్వలప్స్ పెట్టిన తర్వాత ఇక్కడ ప్రైజ్, ఇక్కడ సారీ, ఇక్కడేమో థ్యాంక్స్, ఇక్కడేమో హెల్ప్, ప్లీజ్ హెల్ప్. సో ఈ విధంగా తయారు చేసి మీరు మీ నోట్బుక్లో మీరు స్టిక్ చేసుకోండి. సో ఇంతటితో మన లెసన్ అనేది ముగింపబడింది కాబట్టి ప్రార్థన చేసుకుందాం మనం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఇంతవరకు ప్రభువా మీ సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితంలో ప్రభువా మేము ప్రార్థించిన వెంటనే ప్రభువా నీ బలమైన హస్తం చేత ప్రభువా మీరు మాకు సహాయం చేయడానికి ప్రభువా ఎప్పుడునూ ప్రభువా మీకు స్తోత్రములు. మీరు వేచి ఉన్నారు దేవా, మీకు స్తోత్రములు. మా యొక్క కన్నీరును ప్రభువా మీరు చూస్తారు ప్రభువా. మేము అడిగిన ప్రతి విషయము మీ ప్రార్థనలో ప్రభువా చేసిన ప్రతి ఒక్క ప్రార్థనను మీరు తప్పకుండా విని ప్రభువా మాకు ప్రభువా సమాధానం అనుగ్రహించే దేవుడవు ప్రభువా. మేము విశ్వసించడానికి ప్రతి విషయంలో ప్రభువా మీ సన్నిధిలో మేము మీతో మాట్లాడడానికి కావాల్సిన కృపను ప్రభువా మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమను పొందమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.